ఓం శ్రీ సాయిరామ్. పోతన భాగవతము ప్రథమ స్కందం పద్యాన్ని గురించి తెలుసుకుందాం. సాయిరామ్. ముందుగా 389 వచనం. అంత విదురుండు ప్రభాస తీర్థమున హరియందు చిత్తమును చేర్చి శరీరంబు విడిచి పితృవర్గంబు తోడ దండధరుండగుడం చేసి నిజాధికార స్థానమున గుంజనియే. ద్రుపదరాజపుత్రియు పతుల వలన ఉపేషితయై జగత్పతి అయిన వాసుదేవునందు చిత్తంబు చేర్చి తత్పదంబు చేరే. ఇట్లు భావము. తరువాత విదురుడు పవిత్రమైనటువంటి భాసతీర్థంలో భగవంతుని యందు మనసు లగ్నం చేసి తన శరీరాన్ని త్యజించి పూర్వజన్మలో యమధర్మరాజు అయినందువల్ల పితృదేవతలతో కలిసి తన అధికార పీఠాన్ని అధిష్ఠించాడు. ద్రౌపది నిరపేక్షులైన భర్తలచే ఉపేక్షతై దేవదేవుడైనటువంటి వాసుదేవుని యందు ఆసక్తమైనటువంటి హృదయంతో పరమేశ్వర సాన్నిధ్యాన్ని పొందింది. తర్వాత 390 పద్యం. పాండవ కృష్ణులయానము పాండురమతి ఎవడైనన్ పలికిన విన్నన్ ఖండిత భవుడై హరిదాసుండై కైవల్య పదము సొచ్చు నరేంద్ర. కైవల్య పదము సొచ్చు నరేంద్ర. పాండవుల యొక్క కృష్ణుని యొక్క యానము ప్రయాణము, పాండుర స్వచ్ఛమైన, మతిన్ బుద్ధితో, ఎవడు అయినప్పటికీ, పలికినన్ చెప్పినను, స్మరించినను, విన్నను ఖండిత భవుడు జన్మరాహిత్యుడు, అయి హరి భగవంతునికి దాసుడు, అయి కైవల్య పదమున్ మోక్షమును, పరమ పదమును చొచ్చున్ చేరును, నరేంద్ర రాజా. భావము. రాజా, పాండవుల మహాప్రస్థానము, శ్రీకృష్ణుని పరమపద యానము, స్వచ్ఛమైన హృదయంతో చదివినవాడు, విన్నవాడు భవబంధ విముక్తుడై పరమేశ్వర భక్తుడై కైవల్య పదాన్ని కైవసం చేసుకుంటాడు. సాయిరామ్. పవిత్రమైనటువంటి భాగవతం చెప్పేది ఏమిటి? బాగా అవుతాము అనే. ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్న రామ ప్రచోదయాత్. సర్వం శ్రీ రామార్పణమస్తు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనే ఛానల్ మరియు లెర్న్ భగవద్గీత లైవ్ గీత అనే భగవద్గీత ఛానల్ను స్వామి నా చేత చేయించున్నారని మనవి చేస్తున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.